ఒక సినిమా సక్సెస్ సాధించాలి అంటే ఆ సినిమాకి సంబంధించిన కథ బావుండాలి. దర్శకుడు ఆ సినిమాని తెరకెక్కించే విధానం బావుండాలి. అలాంటప్పుడు మాత్రమే సినిమాలు సూపర్ సక్సెస్ అవుతాయి. ఇక ఆ సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళ పేర్లు కూడా హావభావాలతో కలిసి వాళ్ళు చేస్తున్న సీన్‌కి ఒక అందాన్ని తీసుకురావాలి. ఇక ఇలా చేసేటప్పుడు సగటు ప్రేక్షకుడు ఆ సినిమా కనెక్ట్ అయ్యి మూవీని ఒకటికి 10 సార్లు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒకవేళ వీళ్ళలో ఏ విషయంలో అయినా మిస్టేక్ జరిగితే ప్రేక్షకుడికి ఆ సినిమా నచ్చదు. దానివల్ల సినిమా డిజాస్టర్‌గా మారేటువంటి అవకాశం ఉంది. మరి మొత్తానికైతే ఇలాంటి కేటగిరీలో నుంచే ఇప్పుడు చాలామంది సినిమా మేకర్స్ వరుస సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. హీరోలు కూడా వాళ్ళ పరిధిని దాటి సినిమాలు చేస్తూ పాన్ ఇండియా వైడ్‌గా సక్సెస్‌ని అందుకుంటున్నారు. ఇలా ఉంటే తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా ఉన్న మహేష్, వీళ్ళ ఫ్యాన్స్ మధ్య చాలా రోజుల నుంచి ఫ్యాన్ వార్ అయితే ఉంది. మరి వీరిలో ఎవరు బెస్ట్ యాక్టర్ అనే దాని మీద చాలా రకాల చర్చలు జరుగుతోంది. మొత్తానికైతే వీళ్ళు ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా అయితే చాలా మంచి నటులు. అయినా ఇద్దరి కనుక పోల్చి చూసినట్టయితే ఎవరి సినిమాల్లో వాళ్ళు నటులుగా రాణిస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళిద్దరిని కంపేర్ చేయాల్సిన అవసరం లేదని కొంతమంది చెప్తూ ఉంటారు. ఫ్యాన్స్ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటారు అంతే తప్ప హీరోల మధ్య ఎలాంటి డిఫరెన్సెస్ ఉండవు. కాబట్టి వీళ్ళిద్దరిని కంపేర్ చేసి చూడాల్సిన అవసరం లేదని చాలామంది క్రిటిక్స్ యొక్క మాట. కన్నడ స్టార్ హీరో అయిన యష్ తెలుగులో ఉన్న ఎన్టీఆర్‌ని కంపేర్ చేస్తూ ఉంటారు ఎవరి బెస్ట్ అని. 'కేజీఎఫ్' సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు యష్. ఎన్టీఆర్ ఎప్పటినుంచో ఇండస్ట్రీలోనే ఉంటూ రకరకాలైన క్యారెక్టర్స్‌తో సక్సెస్‌ఫుల్ హీరోగా ఉన్నారు. వీళ్ళిద్దరిని పోల్చి చూస్తే ఇద్దరిలో ఎవరికి వాళ్ళు బెస్టే. కానీ ఎన్టీఆర్‌తో పోలిస్తే యష్ కొన్ని హావభావాలు పలికించలేడు. యష్ యాక్షన్ మసాలాలకు మాత్రమే పనికొస్తాడు తప్ప క్లాస్ సినిమాలు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకి సెట్ కాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఎలాంటి క్యారెక్టర్‌లోనైనా మెప్పించగల కెపాసిటీ ఉన్న యాక్టర్ కాబట్టి యష్ కంటే ఎన్టీఆరే బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ విషయం మీద కన్నడ అభిమానులు కూడా యష్ మంచి నటుడంటూ సోషల్ మీడియాలో కామెంట్లయితే చేస్తారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం హిందీ రామాయణంలో యష్ విలన్‌గా చేస్తుంటే ఎన్టీఆర్ మాత్రం 'దేవర వార్ 2' సినిమాతో బిజీగా ఉన్నటువంటి సంగతి తెలిసిందే.